పచ్చని పొలాలలో ప్రకృతి వ్యవసాయం శేషారావు గారి మిరపతోట పెదకోరపాడులో రసాయనాలేని సాగు చూసొచ్చారు ఉపాధ్యాయులు. ఆవు మూత్రం పేడతో అద్భుతాలు, నియమాస్త్రం దశపర్ణి కషాయాలు, విషరహిత ఆహారం. నా పేరు వాడి రమేష్ బాబు. రెండపాడులో హెచ్ఈ స్కూల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు చేస్తున్నాను. ఈ రోజున మరి పెదకోరపాడులోని దర్శి శేషారావు గారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ రోజున సమాజానికి ఎంత సేవ చేస్తున్నట్టు లెక్క. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడితే ప్రకృతిని మరి సర్వనాశనం చేస్తున్న ఈ దశలో ఈ విధంగా మరి గోమూత్ర పదార్థాలతోటి వ్యవసాయం చేయడం అనేది ఎంతో మరి అభినందనీయమైన విషయం. సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఏటికి ఎదురెత్తు మిరప పొలం వేశారు. మిరప పంట కాయలు అద్భుతంగా ఉన్నాయి. తోట కూడా చాలా బాగుంది. ఆయన వాడుతున్న విధానం, మందులు, బవేరియా కానీ, దశపర్ణి కషాయం కానీ, నియమాస్త్రం కానీ, మరి స్ట్రక్చర్ చూస్తే చిన్నప్పుడు మా తాతగారు చేసిన సేద్యం కనపడతా ఉంది. అందరూ మరి ఇలాంటి రైతుల్ని ఆదరించాలని ప్రభుత్వాలు కూడా మరి ఆయనకి ఇట్లాంటి రైతులకి సహాయపడుతూ మరి అండగా నిలవాలని. బాట ఆరోగ్య సమాజ నిర్మాణమే పరమ లక్ష్యం. పచ్చని పొలాలలో జడ్పీహెచ్ఎస్ సుగాలి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నా పేరు వాసుదేవరామనాథ్. నా స్వగ్రామం అయినటువంటి పెదకూరపాడులో నా మిత్రుడైనటువంటి శేషారావు గారి పొలాన్ని ఈరోజు మిరప పంటను పండించడం చూడడం జరిగింది. చాలా అభినందించదగ్గ విషయం ఏంటంటే, ఎరువులు లేకుండా ఈ మిరపకాయలు పండించడం వల్ల అనారోగ్యం గురి కాకుండా చాలా ఆరోగ్యవంతంగా ఉండటానికి చాలా సహకరిస్తుందని నేను భావించడం జరిగింది. రెడ్డి, నేను సత్యనపల్లి మండలం గార్లపాడులోని ఎంపీపీఎస్ డిడబ్ల్యూ ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటీగా పనిచేస్తున్నాను. ఈరోజు శేషారావు గారి పొలాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎంతో పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా ఈ యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగించి పంట పండిస్తున్నారు. ఇవి కనుక మనం వాడినట్టయితే ఎంతో ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది. క్యారెట్ అన్ని రకాల పంటల మిశ్రమ పంటల సాగు అనేది, వ్యవసాయం అనేది అనిపిస్తుంది. మరి తోటని ఈ రకంగా చేయడం అంటే చాలా అద్భుతమైన విషయం. ఆయన కృషికి ఈరోజు మేము శేషవీరరావు గారి పొలం మిరప తోటను చూసాం. దానిలో చాలా రకాలైనటువంటి ఆకుకూరలకు సంబంధించినవి, క్యారెట్, అలానే మరి ముల్లంగి, తోటకూర, ఈ రకరకాల కూరగాయలు ఇందులో చూడటం జరిగింది. ఇదంతా ప్రకృతి వ్యవసాయంలో చేయటం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా. శేషగీతరావు గారిని అభినందించడం. ఈరోజు శేషారావు గారి పెదకూరపాడులో శేషారావు గారి ప్రకృతి వ్యవసాయ శేషారావు గారి పొలం ఇంకా మరి పురుగులు ఆకర్షించడానికి రకరకాల మొక్కలు పెట్టి ప్రకృతి మందులు కొడుతూ చాలా చక్కగా పండిస్తున్నారు. చాలా శ్రమతో కూడింది ఇది. అయినా కూడా ఆయన శ్రమలు లెక్క చేయకుండా మంచి ఆరోగ్యం కోసం మంచి వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. మరి చాలా వాళ్ళకి అభినందనీయం. మరి మనకి ఉత్పత్తులు కనుక కొనుక్కొని తింటే బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులకు అవుతాం. హాస్పిటల్కి పెట్టే పని లేకుండా, ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాము. కాబట్టి మీరు కూడా రైతులు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.